ఓ తెలంగాణ ప్రజలారా నమస్కారం అందరికీ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఎస్ 100% ఈ వీడియో మీరు చూడాలి. ఓ తెలంగాణ ప్రజలారా మీ అందరికీ ఈ వీడియో అంకితము. ఎస్ ఏమైపోతుంది రాజ్యాంగం, దోపిడైపోతుంది ఈ రాజ్యాంగము. రైట్ అన్నలు ఏడికిపోతారు మీరు. ఎస్ ఓ చదువుకునే స్టూడెంట్ ఏమైపోతుంది మీరు ఆలోచించరా? ఎటు వెళ్ళిపోతుంది మన రాజ్యాంగం, ఎటు వెళ్ళిపోతుంది మన పార్టీ, ఎటు వెళ్ళిపోతుంది మీ పార్టీ, ఏం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు? ఎస్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు 6 పథకాలు ఇచ్చారు. ఏమైపోయా? తులం బంగారం ఇస్తాను, ఏమైపోయా? ఎవరికి ఇచ్చినావు తులం బంగారము? ఏ అమ్మాయికి ఇచ్చినావు? ఏ మహిళకి ఇచ్చినావు? ఏ అక్కకి ఇచ్చినావు? ఏ చెల్లికి ఇచ్చినావు? ఏ తల్లికి ఇచ్చినావు? ఏ కుటుంబానికి ఇచ్చినావు తులం బంగారం? చెప్పండి మీరు. ఫ్రీ బస్సు అంటే కొట్టుకుంటారు, బస్సుల యుద్ధాలు జరుగుతాయి. బస్సు టికెట్ రేటు మగవాళ్ళకు పెంచి ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు ఆధార్ కార్డు పెట్టి ఆడవాళ్ళు కొట్టుకొని ఓ మొగని జుట్టు పట్టుకొని మొగన్ని కొట్టి మీరు బస్సు దిగిలంటారు. ఈరోజు ఆడవాళ్ళ కొట్టుకుంటారని ఫ్రీ బస్ వద్దని. ఎస్ మరి మొగోళ్ళు ఫ్రీ టికెట్ లేదు. టికెట్ రేట్లు 20 రూపాయల టికెట్ 30కి పెంచింది, 35 40కి పెంచింది, డైరెక్ట్ 10 రూపాయలు 20 రూపాయలు రేటే పెంచుతుంది. మరి మగవాళ్ళు ఏం కావాలి? ఇది ఫెయిల్. మరి 4000 పెంచిన నెలకు మొగడు లేక మొగడు చనిపోయి భర్త చనిపోయి మహిళలు ఎంతో మంది ఉన్నారు. 4000 పింఛన్ ఇస్తాను ఆశ పెట్టినావు, 4000 పింఛనేమాయే? ఎవరికి వస్తుంది పింఛని? అదే కేసీఆర్ పెట్టిన పథకము అవే 2000 వస్తాయి, నీ 4000 ఏమాయే? ఎస్ ఇది అడుగుతా తప్ప మేము. ఇంకొక మాట ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, మంచిగా గుర్తుపెట్టుకోండి. చదువుకున్న స్టూడెంట్, ఓ తెలంగాణ ప్రజలు చదువుకునే స్టూడెంట్ మీరు గుర్తు పెట్టుకోండి, కొంచెం అన్న సిగ్గుండాలి మీకు. ఎస్ ఈ మాట తప్పైతే నన్ను శిక్షించండి, ఓ చెంపదెబ్బ కొట్టండి, ఒక బూదు మాట అనండి. ఏమైంది స్కూటీ? ఏడపోయింది మీ స్కూటీ? ఎక్కడ పోయా ఆడవారికి స్కూటీ? చదువుకునే స్టూడెంట్ 18 సంవత్సరాలు దాటంగానే ఈ స్కూటీ తోడు రేవంత్ రెడ్డి అనుకున్నారుగా మీరు. ఏమైపోయా స్కూటీ? ఓ స్కూటీ ఎక్కి రూమని స్టార్ట్ చేసి బుయ్యపు చెప్పుకొని పోయి కాలేజీ పోయి చదువుకుంటా, జాబ్ కొడతా. మాకు రేవంత్ రెడ్డి ఇచ్చింది స్కూటీ. ఏమైపోయింది విద్యార్థులు? మీరు చెప్పండి. స్కూటీ 2025 ఇస్తాడు, 2025 ఇస్తాడు. ఏమైపోయి ఆడవాళ్లకు? ఏమైపోయింది? ఏడికి పోతారు ప్రజలారా? ఇక కొంచెమన్నా ఆలోచించారా? కొంచెమన్నా. మొన్నటిదాకా పండిన పంట, పండిన ఒడ్లు, రైతులు సంపాదించిన ఒడ్లు గవర్నమెంట్ కొనలే, సీఎం రేవంత్ రెడ్డి గారు కొనలే. ఇక మరి ఎవరు కొంటారు మరి ఇవన్నీ? అట్లా ఇబ్బంది పెట్టినాం 3 నెలలు 4 నెలలు రైతులను. ఇప్పుడు రైతులకు వాటర్ ఇవ్వమంటే కేసీఆర్ రక్తం కావాలట, హరిశ్రావు రక్తం కావాలట. ఈ తెలంగాణ ప్రజలు రైతులు రక్తం కావాలా మీకు? గీతాని పాలన ప్రజలే దేవుళ్ళు, ప్రజాపాలన ప్రజలు ఇచ్చిన సీఎం సీటు అన్నావు కదా. ఆ సీట్లో ఉండి తెలంగాణ ప్రజల రక్తాలను కోసి రక్తం తీసి ఏరులో పారుతంటే ఈ పంట చేసిన రైతులు నీళ్లు కాక ఈ తెలంగాణ ప్రజల రక్తం దారులు అయిపోతుంటావా? అంటే బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారు, హరిశ్రావు గారు రక్తం కోసి నువ్వు పోతాను కదా. అంటే ఆ మాట ఎవరికి వచ్చింది ఇప్పుడు? అంటే నువ్వు తెలంగాణ ప్రజల రక్తం కొయ్యలేక వాళ్ళని కొస్తే వాళ్ళ రక్తం ఏర్లై పారితే ఈ తెలంగాణ ప్రజలకు నీరు వస్తుంది, నీరు బదులు రక్తం వస్తుంది. అంటే ఇప్పుడు ఎట్లా ఆలోచించినావు అంటే ఇక బువ్వ తినొద్దు, మనం బియ్యం రావుదాలకి తెల్ల బియ్యం రావిగా, ఈ రక్తం పండి రక్తమై బియ్యమే వస్తాయి అంటాను మాటలు. గిది మరి రెడీగా ఉన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకు, కేసీఆర్ కొడుకు హరీశ్రావు గారు రెడీగా ఉన్నారు. ఈ బిఆర్ఎస్ పార్టీ విద్యార్థులు అందరూ రెడీగా ఉన్నారు రక్తం ఇచ్చేదానికి. పేద ప్రజలకు ఇస్తాం రా, రమ్మంటారు కదా, మీటింగ్ కదా. బ్లడ్లు దారిలో పోతుంది రా, అవి పొంగి దారి ఈ తొవ్వి ఈ కాలువ తీసి ఆ కాలువ పోయి మా రక్తం అంతా తెలంగాణ ప్రజలది రక్తం అంతా మంచిగా గీత మాట్లాడతావా? గీత నువ్వు మాట్లాడేది, గీత నువ్వు చెప్పేది, తెలంగాణ ప్రజల గీత మీరు నేర్చుకునేది. ఏం మాట్లాడతాను? బూతులు. ఒక్క మాట మంచి కూడా మాట్లాడినావా? ఇక ఏం చేసే తెలంగాణకు?
తెలంగాణకు ఏం చేసావు 2 సంవత్సరాలరా 2 సంవత్సరాలు ఏమైతుంది ఏం చేసావు తెలంగాణ ప్రజలకు నువ్వు అన్ని ఫెయిల్ అయిపోతాయి జాబులు 5,000 జాబులు నువ్వు ఇచ్చేది 2 కోట్ల మంది 4 కోట్ల మంది మనకు తెలంగాణలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు మీరు చెప్పండి కామెంట్ చేయండి యూత్ పోరగాలు యూత్ పిల్లలు చదువుకునే స్టూడెంట్లు చదువుకునే విద్యార్థులు ఇన్ని కోట్ల మందికి ఇన్ని లక్షల మందికి 5,000 జాబులు ఇస్తావా లేకపోతే జాబులు ఇయ్యం మేము చచ్చిపోయినట్టు ఒక మాట మళ్ళా ఏం చెప్తాను తెలంగాణ ప్రజలకు నువ్వు ఏడికి పోతాల ప్రజలారా మీరు ఏం నేర్చుకుంటారు మీరు చెప్పండి నేను అడుగుతానా తప్ప ఇవన్నీ అడిగితే వాళ్ళు నిలదీస్తేనే తప్పంటారు కామెంట్లు పెడతారు తొక్కుతా అంటారు చీరుతా అంటారు ఎన్కౌంటర్ చేస్తా అంటారు నువ్వు భూమి మీద ఉండొద్దు అంటారు ఒకటి చంపుతాను అంటాడు ఒకటి ఫోన్ చేస్తాడు ఒకటి ఖాళీ చేస్తాడు ఒకటి కామెంట్ పెడితే ఒకటి తిరుగుతాడు నిలదీసి అడుగుతా గివా మీరు అనేటివి ఏమ్రా అంత దమ్ము ఉన్నదా మీకు అంత మీద వచ్చినాయి మీకు కొందరు ఎదవాళ్ళకు ఏమ్రా ఏం టేకుతారా మీకు దమ్ము ధైర్యం ఉంటే రాండి లైవ్లో కూర్చున్నాము సుమన్ టీవా టీవీ నైనా ఎన్టీవా ఏ టీవీలో కూర్చున్నాం రా మనము రండి కూర్చొని మాట్లాడదాం అదే మీ కాంగ్రెస్ పార్టీ మీడియా ఛానల్ పెట్టుకొని మా బీఆర్ఎస్ పార్టీ మీడియా ఛానల్ పెట్టుకొని రండి మీరా మేము చూసుకుంటాం దమ్ము ధైర్యం లేదా బెయిరిస్తాలు ఒక్కొక్కరు ఫోన్ చేసి కామెంట్లు పెడతారు ఐసా పైసా అంటారు ఏం చేస్తారు మీరు ఇది రౌడీ పాలన మీది రౌడీ రాజ్యాంగం మీది రౌడీ కాంగ్రెస్ పార్టీ అనుకుంటారా మీరు రౌడీ కనుక చేస్తుంది మీరు ఎస్ ఒక మంచిగా పోండి ఇంకా మీరు ఉన్న 2 సంవత్సరాలు లేదా మీరు మాట్లాడింది తప్పంటారా మీరు మాట్లాడింది తప్ప విద్యార్థుల గురించి పోరాడింది రైతుల గురించి పోరాడింది తప్పంటారా మీరు ఏదిరా తప్పు దేనికిరా తప్పు చెప్పండి మీరు ఎస్ నీ పథకాలే అన్ని మాయమాయపాయే నీ పథకాలే లేకపోయే చదువుకున్న స్టూడెంట్కు నువ్వు దేనికి ఉపయోగపడతాను హైడ్రా అన్నావు ఏది హైడ్రా పేద ప్రజలకు హైడ్రాని కూలకొట్టి ఆడ ఏంది అది అంత కాలువలు సముద్రము అవి చెరువులు దాన్ని కట్టిండు కేసీఆర్ గారు ఇచ్చి పేద ప్రజలకు ఇచ్చిండ్రా పేద ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ గారు పేద ప్రజలకు ఇచ్చిండు బతుకమ్మని ఎస్ దాన్ని ఇప్పుడు నువ్వు కూలగొడుతుంది చిన్న పోరలు ఇయ్యాలి రేపు ఘోరంగా ఎక్కి పాలు చీకే పోరగాళ్ళు ఉన్నారు ప్రెగ్నెంట్తో తల్లులు ఉన్నారు దాంట్లో వాళ్ళనుకున్న కనికారం లేకుండా తొక్కుకుంటా పోయి వాళ్ళ మించాలి కూలగొట్టిపించినావు ఎస్ గిది నువ్వు చేసింది దేనికి నువ్వు గొప్ప ఏం చేసినావు ఏమన్నా తెల్లారేసి మీటింగ్లు పెడతావు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ గారు తిడతావు కేటీఆర్ గారిని తిడతావు ఐసీరావు తిడతావు తెలంగాణ ప్రజలందరూ కూడా తిడతావు ఇప్పుడు నువ్వు ఏం నేర్చుకోవాలి నిన్ను చూసి విద్య అని మా కేటీఆర్ గారు ఎక్కువనే పెట్టిండు గురుకులాశాలను స్టడీలను కేసీఆర్ ఎక్కువ తీసుకుపోయిండు నువ్వు తొక్కకుండా పోతాంటివి ఎస్ ఆ స్కూల్ కాలేజీగా పోతలేరు చదువుకుంటలేరు 5,000 ఉద్యోగాలు ఇస్తామంటే 5,000 కూడా లేకపోయా అదే అమీర్పేటలో అదే పంజాగుట్టల అదే సికింద్రాబాద్లో అదే కొండాపూర్లో అదే హైటెక్ సిటీలో అదే కుక్కడిపల్లి అదే జేటీలో చచ్చిపోతాను నువ్వు చేపట్టి ఇక ఎందుకు ఇక దేనికి గొప్ప మీ కాంగ్రెస్ పార్టీ దేంట్లో గొప్ప ఒకటి చెప్పండి మీరు మరి ఒక్కొక్కటి స్టైల్ చెప్తారు కదా ఒక్కొక్కడు నా మీద పైరెత్తాలి కదా దేనికి గొప్ప మీరు దేనికి గొప్ప చెప్పండి నేను మాట్లాడదా చూసుకున్నామని రాండి మరి లైవ్లో చూసుకున్నాము మీరెన్ని పథకాలు చేసిళ్ళు మీరు ఎన్ని గ్యారంటీ ఇచ్చిళ్ళు మీరు ఏం చేసిళ్ళు లీస్ట్ అయి ఓ మీడియా ముందు లైవ్లో కూర్చోవాలి లైవ్ ఈ ఎడిటింగ్లు దుప్పులు గిప్పులు కడియేసుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గీసి తుప్పుకే ఇవన్నీ లైవ్లో కూర్చున్నాం ఏం చేసిండు కేసీఆర్ గారు తెలంగాణకు 10 సంవత్సరాల మీరు ఏం చేసిండు 2 సంవత్సరాల అది మాట్లాడదాం ఈ గలిసి మాటలు కాదు మాట్లాడేది జనాభాకు సేవ చేద్దాం రైతన్నలకు సేవ చేద్దాం రైతే రాజు చదువుకునే స్టూడెంట్ మనం సపోర్ట్ చేస్తే మరొక పిఎం కావాలి ఎస్ మరొక సోల్జర్ కావాలి మరొక గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలి ఎస్ చదువుకునే స్టూడెంట్ ఏడుకో పోవాలి ఎక్కడికో వెళ్ళిపోయి ఈ తెలంగాణను కాపాడుతారు చదువుకునే విద్యార్థులను సపోర్ట్ చేస్తే గిది కావాలి కదా మరొక సీఎం కావాలి ఎస్ గీత నువ్వు చేసేది చాలా తప్పు రేవంత్ రెడ్డి గారు ఇకనైనా తెలంగాణ ప్రజలు గుర్తు పెట్టుకొని బుద్ధి తెచ్చుకోండి మీరు ఇకనైనా బుద్ధి తెచ్చుకో చదువుకునే స్టూడెంట్ ఎస్ బుద్ధి తెచ్చుకొని మంచిగా
ఎవరు ఎన్నుకుండాలి, ఎవరు ముందు ఉండాలి, ఎవరు నడిపియాలని తెచ్చుకోండి మీరు. ఇవన్నీ మీరు శిక్షించాలి, ధర్మ చేయాలి, బయటికి రావాలి, రోడ్ల మీదకి రావాలి, ధర్మ చేసి అప్పుడు చూపెట్టండి మీరంటే ఏందో. అప్పుడు తెలుస్తుంది, అప్పుడు మరి తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి. ఓ చదువుకునే స్టూడెంట్ తలుచుకుంటే, విద్యార్థులు తలుచుకుంటే ఏమైపోతాం మనము, ఏడికి వెళ్ళిపోతాము అప్పుడు తెలుస్తుంది. సిగ్గు లేవా, శరాలు లేవా చదువుకున్న స్టూడెంట్ కు? రండి బయటికి, ధర్నాలు చేయండి, పోరాడండి. ఎస్ మీరా మేమా మేము ఏం చెప్తాను, మాకు ఎందుకు జాబులు ఇవ్వవు, ఎందుకు ఉద్యోగాలు ఇవ్వవు, మాకు ఎందుకు స్వేచ్ఛలు తెలంగాణ రాష్ట్రంలో ఏమైపోవాలి మీ చదువుకునే స్టూడెంట్? అది కదా అందరు పోరాడాలి. రైతన్నలు ఏం చెప్తారు, నాగలేయండి మీద, నాగలేయండి, ఒరి పట్టుకోండి, గింజలు పట్టుకోండి, బట్టగండి, బయటికి రోడ్ల మీదకి రండి, బస్సులు ఆపండి, ర్యాలీలు ఆపండి, కార్లు ఆపండి, బండ్లు ఆపండి, అప్పుడు యుద్ధం చేయండి. ఎందుకు రావు మీకు నీళ్లు, ఎందుకు రావు మీకు నీళ్లు, ఏడిగిపోతుంది మీకు నీళ్లు? పూజలు చేయమరు దేవుడికి, అదే శివయ్యకు, అదే ఏసయ్యకు, అదే అల్లకు పూజలు చేయమరు. అప్పుడు నీళ్ళు వారంతో కలిసి నీళ్ళు కురిపిస్తాడు. అది చేయమను రేవంత్ రెడ్డిని. ఈ రక్తంగా తాగేది, రక్తం ప్రజల రక్తంగా తాగేది. ధర్మ చేయండి, బయటికి రండి, పోరాడండి. దేవుని ముఖమని సీమ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుంది మీరు? ఇంత ఏం కదా, రైతులు ఆదన్నారు కదా, ఈ రైతులను తప్పుతారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్లీజ్ గిది మాట్లాడండి, గాలి కోసం మాట్లాడే కాదు మాట్లాడింది. ఇక మారండి, ఇక నీ మల్లొత్త మరొక విడుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ రావు. తెలంగాణ ప్రజలకు 10 వందనాలు. ఇక మారండి. జై తెలంగాణ.